అభినందిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలు మనం చూసాం పత్రికా స్వేచ్ఛని ఎలా హరించారో. పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాన్ని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత మగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు. ఆనాటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడైనా సమావేశంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ముఖ్యులు పెద్ద శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు కానీ, మిగతా మన అమర గారు లాంటి వారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎదురుపడితే అప్పుడే ఇంకొక 10 నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను, ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్టు చాలా పడికట్టు పదాలతో ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మీడియా వారంటేనే వాళ్ళ ప్రజెంటేషన్ చాలా ప్రాపర్ ఉండదు, వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ ఆ హావభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది. దానికి ఉదాహరణే ఖమ్మం. ఆనాడు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు. ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మన రామనారాయణ గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఏ సార్ అప్పుడేదో మాకేదో చేస్తానంటున్నారు, ఇంకా మాకు చేయలేదు సార్ అంటే, మీకేది మొత్తం ఫోటోగ్రాఫర్ వరకు ఏం తక్కువ చేశారు, వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే, ఎవరైతే మనిషి ఎదురైతే ఆ ప్రజెంటేషన్, ఆ హిప్నాటిజం, ఆ హావభావాలు మనకి తెలియనివి కాదు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నా. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగిన అన్ని కాకపోయినా కొన్ని చేసింది ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్ గా ఉన్నాయి. అందులో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబడిన ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరణ చెప్పినట్టు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడిని కట్టేశారు జర్నలిస్టుని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ పాత్ర ఎంత ఉన్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గా చేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్కు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చింది న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ హ్యాండ్ చేయడం జరుగుతుందని ఈ వేదిక నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నా. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని, ఎందుకంటే నాకు స్వార్థం ఉన్నది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడి కాబట్టి
ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రి నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారు కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే ఇవి చూపిస్తారు దానికి ఎస్ఆర్ కూడా ప్రపోజల్ పంపిస్తే విద్యుత్ కప్లా ప్లేస్ కూడా దాన్ని కూడా మీకు జీవో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరు కల్లా అక్రిడేషన్ కార్డ్స్ అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. 3-4 రోజుల క్రితమే మీ ఫైల్ 3 months కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టారు. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవాళ కానీ రేపు కానీ రాబోతున్నాయి. పర్మనెంట్ గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు చాలా మిత్రులు వివిధ సంఘాల వారు అడుగుతున్నట్టు అడిగిన వాటిలో మీ సంఘానికి సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నింటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. వీటితో పాటు హెల్త్ కార్డు సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పారు, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్ గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించి దానిని కూడా పాత్రికే మిత్రులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉండదని కూడా మంత్రి గారు నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మీరు కోరే కోరికల్లో ఏవి కూడా కొంచెంగా కోరికలు లేవు. గడిచిన 10 సంవత్సరాల నుంచి మీరు ఎంత మగ్గుతున్నారో తెలియదు కాదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చే దాంట్లో మీ పాత్ర ఎంత ఉన్నదో ఈనాడు ఈ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వంలో మా అందరికీ తెలియదు కాదు. 100% మీకు జర్నలిస్టు సంఘానికి ఈ ప్రభుత్వం అన్ని వేళ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాలకి మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ పెద్దలు మహానుభావులు అభ్యర్థులు రాఘవరావు గారు ఈ మధ్య మన నుంచి దూరమయ్యారు. వారితో పాటు కూడా కొంతమంది జర్నలిస్టు సోదరులు కూడా మనందరి నుంచి కరోనా లోకంలోకి వెళ్ళారు. మనస్ఫూర్తిగా మరొకసారి ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అదే రకంగా శ్రీనాథ్ ఇందాక చెప్పారు, వారికి ఉన్న అనుభవంతో డెఫినెట్ గా మంచి కాంబినేషన్. ఆల్రెడీ బ్రదర్ టోల్డ్ శ్రీనివాస్ రెడ్డి కోర్సెస్ లైక్ దిస్ లైక్ దట్. డెఫినెట్లీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నామో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్ట్ సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక పాలసీని వీలైనంత తొందరలో అనౌన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి ఈ మనసుల్లో బాధ, ఈ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు. ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళే యాక్సెస్ ఉంది. మీ మంత్రి గారికి మీ ఆవేదనలో మీ బాధలో చెప్పుకునే డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరికైనా, ఏ ఒక్క అధికారి దగ్గరికైనా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఈ కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకే దీన్ని ప్రజా ప్రభుత్వం అనేది. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం తప్పకుండా కాపాడుకున్నది. మాటలతో కాకుండా చేతలతో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ప్రభుత్వ పక్షాన మంత్రిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ
మరొకసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. 2 రోజులు కూడా అద్భుతంగా ఈ రాష్ట్ర పరిస్థితుల మీద, జర్నలిస్ట్ సంఘాల మీద, భవిష్యత్తు కార్యాచరణ మీద విస్తృతంగా చర్చించుకొని పలు సూచనలు, సలహాలతో ప్రభుత్వం దగ్గర మీరు ఒక మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.